అండి వెల్కమ్ టు మాన్వి క్లాత్స్. మనమైతే జర్మన్ సిల్వర్ అయితే ఆర్డర్ చేసామన్నమాట. అవి ఎలా వచ్చాయో చూసేద్దాము. తీసుకుందామని ఎన్నో రోజుల నుంచి అనుకుంటున్నాను, బట్ అవ్వట్లేదు అనమాట. ఆర్డర్ చేద్దామన్నా కూడా అసలు అవ్వట్లేదు. అంటే మనీ ఉంటేనే కదా అయ్యేదంతా కూడా. నేను వెళ్ళి తీసేసుకున్నాను అనమాట. అసలు ఇంత బాగా వస్తుందని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలే నేనైతే. అది కూడా నేను పెట్టిన కాస్ట్కి ఇవన్నీ వచ్చాయంటే చాలా గ్రేట్. బయట అయితే చాలా కాస్ట్ ఎక్కువ ఉందండి. ఆల్రెడీ నేను అడిగి చూసాను. జర్మన్ సిల్వర్లో సింగిల్ బ్యాంగిల్ కూడా 150 to 200 ఉంటుందన్నమాట. అలాంటిది నేను పెట్టిన కాస్ట్కి ఇవన్నీ వచ్చాయంటే గ్రేట్. అయినా మనం ఏడికైనా రెడీ అయ్యేటప్పుడు ఈ జ్యువెలరీ కనుక వేసుకున్నాం అనుకోండి, హ్యాండ్కి ఏం వేసుకోవాలి, నోస్కి ఏం వేసుకోవాలి, ఇయర్ రింగ్స్ ఏం వేసుకోవాలి అని ఆలోచిస్తూ ఉంటాం కదా. ఇది తీసుకుంటే అది అవసరమే లేదు, ఎందుకంటే అన్నీ ఇందులోనే వచ్చేస్తుంది అనమాట. సెట్ మొత్తం కూడా ఈ లింక్ లోనే సిమిలర్ ప్రోడక్ట్స్ 4 డిఫరెంట్ గా ఉంటాయి అనమాట. మనకైతే ఏది నచ్చితే అది తీసేసుకోవాలి. నాకు ఇది నచ్చింది, నేను తీసుకున్నా. ఇది కాకుండా మనకు లాంగ్ టైప్ లో కావాలన్నా కూడా ఉన్నాయి. తీసుకున్నప్పుడు నాకు పడిన కాస్ట్ అయితే 301 రూపీస్ అండి. ఇప్పుడైతే దీని కాస్ట్ 298 రూపీస్ అయితే ఉంది. అయితే మనం నెక్లెస్ ఎలా ఉందో చూసేద్దాము. ఎంత బాగా వస్తుందని అయితే అస్సలు ఎక్స్పెక్ట్ చేయలే. ఎంత బాగుందో, హెవీగా కొడుతుంది నెక్ వేసుకుంటే కనుక. ఇది ఒక మెయిన్ పాయింట్ ఏంటో తెలుసా, లైట్ వెయిట్గా ఉంది. మనకు కావాల్సిందే అది కదా, మస్తు లైట్ వెయిట్ ఉంది. అసలు వేసుకున్నా మనకు వేసుకున్న ఫీలింగ్ రాదు, బట్ మనకైతే గ్రాండ్ లుక్ కొడుతుంది అనమాట. ఏంటో వేరే వాటి గురించి మాట్లాడమంటే మాట్లాడలేం, కానీ మనకు నచ్చిన వాటి గురించి చెప్పామంటే భలే మాటలు వచ్చేసాయి కదా. నిజంగా నాకు ఇప్పుడు అలానే ఉంది. మనకు అడ్జస్ట్ చేసుకోవడానికి కూడా ఉందన్నమాట. ఎంత కావాలో అంతవరకు అడ్జస్ట్ అయితే చేసుకోవచ్చు. లాంగ్ కూడా చాలా బాగుంది. దానికి నెక్లెస్ అయితే మస్తుంది. నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి బ్యాంగిల్ చూసేద్దాం. బ్యాంగిల్ అనొచ్చు ఆర్ బ్రాస్లెట్ అని కూడా అనొచ్చు దాన్ని. ఎందుకంటే అది మనకి బ్యాంగిల్ టైప్లోనే బ్రాస్లెట్ లాగా ఉందన్నమాట. అంటే వన్ సైడ్ ఓపెన్ ఉంది, క్లిప్ టైప్లో ఉంది. ఇప్పుడు మనకి చైన్కి ఎలా అడ్జస్ట్ చేసుకోవడానికి ఉందో దానికి కూడా అలానే ఉంది. అందుకే దాన్ని బ్రాస్లెట్ అనొచ్చు, బ్యాంగిల్ అనొచ్చు, మన ఇష్టం. అది చాలా బాగుంది. అది కూడా దానిపైన లైక్ ఇట్లా జుమ్కాల్ టైప్ ఉన్నాయి కదా, అవి భలే సౌండ్ వస్తుంది. గట్టిగా కాదు, జస్ట్ మనం షేక్ చేస్తే ఒకటికొకటి తగిలి సౌండ్ వస్తుంది. హ్యాండ్కి వేసుకుంటే కూడా భలే కనిపిస్తుంది. వేసుకున్నామంటే వేరే ఏది వేసుకోవాల్సిన అవసరమే లేదు, అదే సరిపోతుంది మనకి హ్యాండ్కి ఫుల్గా. ఇదిగోండి, నేను హ్యాండ్కి వేసుకొని కూడా చూపిస్తాను మీకు. చాలా బాగా కొడుతుంది అనమాట. డ్రెస్సెస్ పైకి కూడా బాగానే సెట్ అవుతుంది సింగిల్గా వేసుకోవడానికి. బయట మనం ఈ సింగిల్ దాన్ని కొనాలంటే కూడా కాస్ట్ ఎక్కువే ఉందండి. ఇది మనకి ఇందులోనే వచ్చేసింది. ఇదిగోండి, బ్యాక్ సైడ్ ఇలా అయితే ఉందన్నమాట. అడ్జస్ట్ చేసుకోవడానికి వన్ సైడ్ ఓపెన్ అయితే ఉంది. అలాగే ఉంచేసుకోవచ్చు ఆర్ సెట్ చేసుకొని పెట్టేసుకోవచ్చు. నెక్స్ట్ ఇంకా మనం ఇయర్ రింగ్స్ చూసేద్దాము ఎలా ఉన్నాయో. మనకి ఇయర్ రింగ్స్ రింగ్ ఒకటే మోడల్లో వచ్చేసింది. ఇయర్ రింగ్స్ కూడా సింపుల్గా సూపర్గా భలే ఉన్నాయి అన్నమాట. ఇదిగోండి, ఈ 2 ఇయర్ రింగ్స్కి బ్యాక్ సైడ్ అడ్జస్టబుల్ అయితే ఉంది. ఒకటైతే బెండ్ అయిపోయి వచ్చింది, చూసుకోలేదు మనమైతే. ఓకే, పర్లేదులేండి. ఇదైతే రింగ్ అనమాట. ముందుకి అడ్జస్ట్ చేసుకునేది ఉంది కొంచెం. దాన్ని లాగామనుకోండి హ్యాండ్లోకి వచ్చేస్తుంది. నాకైతే చిటికెన్ వేల్లో పట్టిందనమాట అడ్జస్ట్ చేసుకోకముందు. ఇంకా అన్నీ అయిపోయాయి. లాస్ట్కి మిగిలింది నోస్ రింగ్ మాత్రమే. మనం ముక్కుకు పెట్టుకుంటాం కదండి, అదే వచ్చేసింది. ఇప్పుడు చూసేద్దాము. ఇన్ని ఆర్డర్ చేస్తూ ఉంటాను, కానీ దాంట్లో నేను నోస్కి సంబంధించి ఎప్పుడూ ఆర్డర్ చేసుకోలేదు, ఎందుకంటే అది ఎప్పుడు అవసరం అనిపించలేదు. ఇందులో సెట్లో వస్తుంది కదా, సర్లే ఎప్పుడన్నా వేసుకుందాం అన్నట్టుగా అయితే తీసేసుకున్నాను. ఇది కూడా చాలా బాగుంది. నోస్కి పెట్టుకుంటే భలే కనిపిస్తుంది అనమాట. ఫేసే చేంజ్ అయిపోతుంది లుక్కే. ఇంకెందుకు లేట్, వచ్చేసేయండి కమెంట్ బాక్స్లోకి. ఎవరికైనా కావాలంటే చెప్పేసేయండి. కోడ్ ఆర్ లింక్ అయితే షేర్ చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఏమంటారు? బాయ్ మరి.